ఊరి నాయన ఇదేం పాము రా చింటూ సరంగా మీదికి రాదు ఇక. అదే డౌట్. వేరే పాము గట్ట తాపుతాయి అది గట్ట చెప్తా. అదే చూడండి మామ, అయ్యో అసలు ఏంది అసలు గిల్లాంటి పాము మనకేవి చూసి ఆడుతుంది. ఊరి నాయన కనపడుతుంది వీడియో తక్కువ లోతు కాదు మామ. అలసప్పుడు అయితే ఘోరంగా వస్తుంది అసలు. ఇవి చూసి ఎట్టున్నాయి వాటర్. చాలా మంది కూడా కామెంట్ చేస్తారు లివర్లు కూర చేయండి బ్రదర్, లివర్ కూర బ్రదర్. కొంచెం పెరిగినాయి వాటర్. హలో మామ, నమస్తే, వెల్కమ్ టు వారస్ నేషనల్ వ్లాగ్స్. ఈ రోజు మరో కొత్త క్యాంపింగ్ వీడియోతో మేము ముందుకు వచ్చినాం మామ. ఈ రోజు అయితే అడ్వెంచర్ మామూలుగా ఉండదు. వీడియో మాత్రం మీరు ఎక్కడ స్కిప్ చేయకండి, ఎక్కడే స్కిప్ చేయకండి మామ. ఈ రోజు అడ్వెంచర్ అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉంటది. ఎందుకంటే ఈ రోజు ఒక 14-15 కిలోమీటర్లు లాంగ్ వెళ్ళి తీస్తాను వీడియో. అయితే కొంచెం కష్టపడారా. ఇదే ఫస్ట్ టైం అంటే మంది ఇంతవరకు మనం క్యాంపింగ్ వీడియో స్టార్ట్ చేసిన కానీ ఇంత దూరం ఎప్పుడు పోయి తీయాలి. ఇప్పటి నుంచి ఇక మనకు రెగ్యులర్ గా కొంచెం లాంగ్ నుంచి వస్తాయి వీడియోలు, మంచి మంచి లొకేషన్లకు వెళ్ళి. ఇక డేర్ అంటే కొంచెం డేర్నెస్ చేస్తాను. ఇలాంటి ఇంట్రెస్ట్ వీడియోలు కావాలంటే ఇప్పుడే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ కొట్టండి. కొత్తగా చూసిన వాళ్ళు అయితే వీలైతే ఒక లైక్ షేర్ కొట్టండి మామ, మర్చిపోకుండా. అట్లాగే మనకు ఐప్ ఆప్షన్ కూడా ఉంది, ఐప్ ప్యాన్ ఇచ్చాను మామ. చలో మామ, ఒకసారి మనకు 15 కిలోమీటర్లు అడ్వెంచర్ ఎట్లా ఉంటుందో చూద్దాం పదండి అక్కడ దారి. చలో చలో. అందమైన అవి చూసిరా సీతాకోక చిలుకలు ఎట్లున్నాయో చాలా ఉన్నాయి. ఈ చెట్ల మీద కనబడతాయి, మస్తున్నాయిగా. ఈ పూలు మనకు వర్షాకాలం మాత్రమే కనపడతాయి యారా. ఒక్కసారి మన మబ్బు చూడండి మామ, ఇక్కడ ఒక తెప్ప ఉన్నదిగా. ఈ తెప్ప అయితే మరి వర్షం అయ్యేటట్లు లేదు, మా సన్లైట్ అయితే మూసున్నది. చూడండి మామ ప్లేస్ ఎలా ఉందో ఇప్పుడు పోయే ప్లేస్. చుట్టూ అసలు నేచర్ గా ఉంది, మొత్తం వాతావరణం నెక్స్ట్ లెవెల్ లో ఉన్నది. లైట్ కాలుతుంది, మంచి కాలుతుంది. మోస్ట్ డేంజరస్ ప్లేస్ అంటేనే ఇదా. ఇలాంటి ఈ మూలగడ ఆరను కొట్టుకోకుండా పిచ్చి పిచ్చి దిగితే ఏదో ఒకటి వేసి పడేసి కదా. మన మరికాల అయితే ఇక్కడ దాకా వచ్చేసాం, ఇంకా మరికాల దాటి ఇంకా పోవాలి. ఇప్పుడు మన మరికాల మనోడైతే ఇప్పుడే చికెన్ కొందానికి అయితే పోయిండు. మనోడైతే ఇప్పుడే చికెన్ కొనుక్కొని వస్తాడు చిన్నగా. ఫైనల్ గా అయితే మన టౌన్ అయితే దాటాం. ఈ బీచ్ అయితే మామూలు లేదు. బీచ్ కనపడేది గుట్టలు కనపడతాయా ముంగట. ఆ గుట్టలనే మేము ఇప్పుడు క్యాంపింగ్ అయిపోయింది. మరి ఎట్లుంటది ఏంటంటే కొండ అద్భుతంగా ఉంది కదా అసలు. పడతానే ఆ గుట్టలు అసలు ఎట్లున్నాయి చూడండి. మౌంటైన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ ఒక గుట్ట కనపడుతుందా, దీని అవతలనే మనం అయితే ఈరోజు క్యాంపింగ్ అయిపోతాను. కొండ దగ్గర కొంచెం దగ్గరకు వచ్చేసాం మాము. మామూలు లేదురా కొండ. బోర్ అయితే మామూలు లేదు మాము. పైకి గుట్ట కట్టి బోర్ ఉంది మరి. మనకైతే చిన్నగా ఒక గ్యాస్ తెగింది. ఇది ఉన్నాయిగా, ఈ అంచులు కనపడుతున్నాయి. ఇది తెగింది ఖుషిగా ఉంటాయి ఈ అంచులు ఎప్పుడైనా. ఒక్కసారి చూడండి ఈ బండలు ఎట్టున్నాయి కనపడతాయి, పెద్ద పెద్ద బండలు మామ. ఒకసారి చూడండి, ఇగోండి ఒక్కొక్కటి ఎంత ఉంది చూసారా బండ. చాలా బండలు ఉన్నాయి. ఇగో మనకు ఆపోజిట్ చూసుకుంటే ఇగో ఇక్కడ కనపడుతుంది గుట్ట. ఇప్పుడు ఈ డౌన్ లో నుంచి వెళ్ళి కనపడుతుంది ఈ రోడ్డు. ఇదైతే ఆల్మోస్ట్ ఒక గుట్ట అంతా హైట్ ఉన్నది మామ. ఇక్కడ నుంచి వెళ్ళి ఇంకా చాలా ఎక్కాలి. ఇప్పుడు వచ్చినంత దూరం ఎక్కాలి ఇంకా పైకి. బండి కొంచెం స్లిప్ అయితే ఏముండదు ఇంకా రాలుడే. భలే కనపడతారు వ్యూ పాయింట్. ఒకసారి వ్యూ పాయింట్ చూడండి మామ, ఎంత అందంగా ఉన్నదో ఈ నుంచి అసలు. నెక్స్ట్ లెవెల్ ఉన్నది. ఇక్కడ ఏదో వర్క్ జరిగేతానట్టుంది మేబీ, ఎందుకంటే ఈ డ్రమ్ములు అవి ఇవి ఉన్నాయి. కానీ వ్యూ పాయింట్ ఉంది మామా. ఏంట్రా ఇంత అందంగా ఉంది ఎదురా, మామూలు అందంగా లేదు అసలు. ఎంత ఎట్లుందంటే ఇక్కడ నుంచి వెళ్ళి బాబా సూర్యకైతే అంత అందంగా ఉన్నది చూడండి ఒకసారి. ఈ ప్రాజెక్టులు వీటి దగ్గరికి పోతుంది, ఎందుకంటే మనకు సేఫ్టీ లేదు. కనబడతాను వాటర్ గో ఎట్టున్నాయి చూడండి. ఇలాంటి ఇంకా 1 2 3 4 ఉన్నాయి. 4 ఇగో ఇందులో ఒకటి ఉన్నది, ఇది ఒకటి 5, మొత్తం 5 గేట్లు ఉన్నట్టున్నాయి. 1 2 3 4 5 ఉన్నాయి. బాబా పైకి చూడండి మామ, ఇక్కడ నుంచి పైకి కూడా ఇగో చూడండి. ఇంత మంచి వ్యూ పాయింట్ మామ ఇది. ఇందులో అన్న ఈ బొక్కలు అన్న పడింది అనుకో ఇంకేం బయటికి రావు. ఇంకా దగ్గర బొక్కరు వీటికి ఇట్లా పడితే బాగుంది, సేఫ్టీకి ఏం కట్టలేదు. ఇంకా ఇవి చూసి ఎట్టున్నాయి వాటర్ ఘోరంగా ఉన్నాయి అసలు. సేఫ్టీకి ఇటు అటు అన్న కట్టు ఉంటే ఇంకా మంచిగా మీకు చూసేదానికి కూడా బాగుంది. ఇటు వాటరే అట్లున్నాయి గుట్టలు. ఒకసారి లోతు చూడండి మామ ఎంత ఉందో. ఊరి నాయన కనపడుతుందా వీడియో, తక్కువ లోతు కాదు మామ.
అసలు ఘోరంగా ఉన్నది లోతు అయితే చూడండి. ఎక్సలెంట్ ఉన్నది. ఇగో పైన ఇట్టుంది, ఇగో మెట్లు కూడా ఉన్నాయి. అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి ఇట్లా పోవాలి, మళ్ళీ ఇక్కడ వచ్చి మళ్ళీ ఇట్లా ఇట్లా కట్టారు సైడ్ సైడ్ చూడండి. ఇగో ఇట్లుందిగా, మళ్ళీ ఈ సైడ్కి ఉన్నది. మరి ఇట్లా నుంచి వెళ్ళి ఇంకా ఈ లోన కనపడుతుంది మధ్యలో ఇటు సైడ్. అట్లే దిక్కుంటే లోనకి వెళ్ళిపోతలేము. అయితే కరెక్ట్ గా ఇంత మంచి అద్భుతమైన లొకేషన్ లా ఎక్కడ క్యాంపింగ్ చేయాలనో అంత అర్థం కావట్లేదు మాకు. అందుకనేసి ప్లేస్ లో చెక్ చేసుకున్నా, చిన్న పోతాను. ఒకసారి చూడండి కింద నుంచి ఎట్లా ఉందో మొత్తం వాతావరణం. గాలి దుమ్మ కూడా చిన్నగా వస్తుంది యారా. ఇందుంది మంచి మంచి ప్లేస్ 4 కనపడ్డాయి. ఆ 4 ఎల్లయ్యాలో అర్థం కావట్లేదు. అది మొత్తం ఎక్కడ వేసిడో అర్థం కావట్లేదు. ఇక ప్రతి ప్లేస్ మంచిగా ఉంది, ఏంటో అర్థం కావట్లేదు. అక్కడైతే మరి బండ్లు అయితే ఉన్నాయి. మరి ఎవరన్నా అంటే ఇట్లా లొకేషన్ చూడడానికి వచ్చిర్రో మరి ఎందుకు వచ్చిలో తెలియదు. 2 బండ్లు ఉన్నాయి కదా, 2 బండ్లు అయితే ఉన్నాయి. ఇక కానీ ఎక్సలెంట్ లొకేషన్ ఇదైతే. ఇదే ఫస్ట్ టైం ఇంత అందమైన లొకేషన్లో మనం క్యాంపింగ్ చేస్తాం. మరి అక్కడ వేస్తామో తెలియదు. మనకు మంచి అద్భుతమైన లొకేషన్ అంటే మంచిగా మనకు అన్ని సెటిల్ అయిపోవాలి. క్యాంపింగ్ టెంట్ ఎక్కడ వండుకుందానికి రిస్క్ అనేది ఉండదు. ఇక ఒకసారి వచ్చినామంటే అరా మనకైతే ఇక నాకు అక్కడ ఒక ప్లేస్ ఇచ్చినాం ఈ వాటర్ కింద పక్కమటి. ఆడైతే మేమైతే క్యాంపింగ్ చేసుకుందాం అనుకుంటాను. ఇక మనమైతే ఫైనల్ గా అయితే ఒక లొకేషన్ చూసాం, ఆ లొకేషన్ పోతున్నాం. మరి చిన్న డేంజర్ గా లేదు మాము, సేఫ్టీ కూడా ఏం లేవు, జాగ్రత్త ఏం లేవుగా. పక్క పెట్టాం. వావ్ మంచి లుకింగ్ ఉంది కదా కొండ. అసలు కరెక్ట్ కెమెరా ఉంటే క్యాప్చర్ చేసేది ఉండదు. చూడండి మనం పోయేది ఎట్లుందో. ఈ రాళ్ళ కింద అయితే వేసుకుంటే ప్రశాంతంగా ఉంటుంది. ఇక ఒకసారి ఎట్లుంది అప్పకుండా ఉంది చూడండి, ఘోరంగా ఉన్నది. జాగ్రత్త దిగాలి రాళ్ళని, కొంచెం స్లిప్ అయిన ఇంకో ఏముండదు ఇంకా ఆశ. లొకేషన్ అయితే ఎక్సలెంట్ ఉన్నది, కానీ మేము క్యాంపింగ్ చేద్దానికి ప్లేస్ అయితే అసలు ఎక్కడ కూడా సెట్ కాదు. కానీ ఆ పై నుంచి లగేజ్ దింపితే వాళ్ళకి దూల తీరిపోయింది అసలు నిజంగా. చెమడా చూడండి ఎట్ట పడుతుంది. ఆ వెయిట్ మొత్తం ఆ గ్యాస్ బండ వాటర్ టిన్ అందులోనే ఉన్నది, తక్కువ పైకి కొండంత ఉన్నది. కానీ ఇక్కడికి వచ్చినాక ఇక్కడ ఈ లొకేషన్ లో అయితే పడతా అనిపిస్తుంది మన క్యాంపింగ్ చేసుడు. మాట కూడా స్లో అయిపోయింది దెబ్బతండి. ఘోరమైన అయితే చూడండి, ఆల్మోస్ట్ ఒక గుట్ట అంత ఉన్నది చూడండి. ఒక్కడ ఆ పై నుంచి వెళ్ళి కిందికి తిట్టి రాళ్ళ మరి దిక్కుంటా ఇట్లా పడేసి ఇది తెచ్చుకున్నాం సామాన్లు. దూల తీరిపోయింది అసలు నిజంగా. మేమైతే ఇక ఇందులో అయితే గాలాలు వేయాలి. ఇప్పుడు గాలాలు తెచ్చుకున్నాం, అవి కట్టుకొని ఇందులో గాలాలు వేసింది అనుకో మనకు ఒక చేపన్న తగిలిన చిన్నగా ఉండదు అసలు, ఎక్సలెంట్ ఉంటుంది. ఇంకా చూడండి గుట్టలు ఎట్టున్నాయి చుట్టుపక్కల. ఇగో ఈ పైన గుట్టుంది కానీ మీకు ఈ రాళ్ళ వల్ల ఏర్పడట్లే. ఇగ్గోండి అసలు ఎంత మంచి లొకేషన్ ఇది, ఎంత మంచి వ్యూ పాయింట్ ఇది. బాబా అది సంగతి. మరి నైట్ ఎట్టుంటుంది ఏంటి అనేది చూడాలి అడ్వెంచర్. ఎందుకంటే కొత్త ప్లేసు, ఫస్ట్ టైం కొత్త ప్లేస్కి వచ్చుడు, చాలా దూరం వచ్చినాం. మరి ఇక్కడ వాతావరణం ఏంటి ఎట్టుంటుంది అనేది తెలియదు. ఇక మనకు జాగ్రత్తగా ఉండాలి ఇవాళ నైట్ అయితే చాలా. సో మనం అయితే ఇక కనపడ్డాయా మీకు రీసెంట్గా మొన్న వర్షాలు పడతానే చిన్న చేపల కోసం ఇది ఒకటి ఆయుధం రెడీ చేసినాం, గుర్తుందా? ఈ ఆయుధం చివరి ఇరుగున్నది. ఆ ఇరిగిందా అని ఏం చేసినామంటే ఈరోజు మాకు పని కొత్త అనేసి ఇక ఇందులో అయితే చేపలు అయితే పక్కా పడే అవకాశం ఉన్నది. అందుకనేసి ఈ గాలం అయితే రెడీ చేస్తాను మనోడు. పడ్డియాలి పక్కా అంటావు. అయితే ఒక చేపని తిండేనా లేకుంటే తిదేనా అంతే అంటావు డైలాగ్. మన ఊర్లో పడేవి ఎట్లయినా పక్క వాళ్ళని పడాలంటావు. అయితే మనోడైతే ఇలా చేప పక్కా పట్టుకొని తినాల్సిందే అంటాడు. మరి చూద్దాం ఎట్లా ఉన్నది. పట్టాలి పక్కూరు వచ్చిన కానీ పక్కూరు చేపలు తినాలి. పక్కూరు చేపలు తింటే మనకు రుచి వస్తాయి, అమ్మని టేస్ట్ వస్తుంది అంటావు. ఎట్లా మనూరు చేపలు మనూరు అయితే మనకు పడవు, అది లెక్క. బుడ్డ పడుతుంది. ఇలా అయితే చూద్దాం. మరి ఇది చూసి ఎంత పెద్దగా ఉన్నదో చెరువు. మన సన్లైట్ అయితే ఈరోజు భలే పోతాండి. మనం ఇక్కడ క్యాంపింగ్ వచ్చినాక రెచ్చిపోతాండి. ఇలా ఎప్పుడు మబ్బు ఉండి వర్షం పడే అది మనోడైతే గాలం రెడీ చేస్తాండి. ఇక చూద్దాం ఎట్టుంటుందో. మనోడైతే ఫస్ట్ వేట అయితే చేస్తాను. మరి ఫస్ట్ అయితే గాలం వేస్తాడు. ఈ వాటర్ మొత్తం కొంచెం బాటిల్స్ ఇటు కొట్టుకొని వచ్చినాయి. అదే అది అది ఎక్కడ స్టైల్ రా నాయన, గాలం వేసే స్టైల్. సో మనం అయితే గాలాలు అయితే ఇక్కడ వేస్తాను. మరి ఈ ముళ్ళు చూడండి ఒకసారి అట్లనే. బ్యూటిఫుల్ లొకేషన్లో కూర్చున్నాం. ఇక్కడ కూర్చున్నాం మంచిగా గాలాలు. ఇగో నా గాలం వేసి ఒక 1/2 గంట అవుతుంది, ఒక 1/2 గంట అవుతుంది ఆల్మోస్ట్. ఒక్కడి మిటికర్ చూడలేదు.
కొంచెం కొత్త ప్లేస్ కొత్త ఏరియా కాబట్టి కొంచెం కొంచెం భయంగానే ఉంది. ఇక నైట్ ఎట్టుంటది ఏంటని చూడాలి. ఇక ఆలోచించుకుంటాను ఇక్కడ కూర్చొని ఫస్ట్ టైంగా ఏంటి మన ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంటుందని. అసలు ఎట్లుంది అసలు మొత్తం బండలు ఉన్నాయి, చుట్టూ బండలు ఉన్నాయి, నీళ్ళు ఉన్నాయి. అద్భుతంగా ఉందా మొత్తం, నెక్స్ట్ లెవెల్ అద్భుతం అసలు ఇక్కడైతే. చేపలు చూడండి ఒకసారి మీరు చూసుకున్నట్టయితే. ఇక అప్పు తక్కువ పెద్ద గుంపు కాదు మామూలు లోపట. అగ్గు కనబడతా నీకు చిన్న మెసులుతాని ఊరు తక్కువ రాలి గారా ఊరి నాయన చాలా ఎక్కువ వచ్చినాయేమో. మీకు చిన్నగా ఏర్పడచ్చు. ఈ ఏరియాలో మొత్తం వడేసుకొని ఇంకో ఇందులో తక్కువ చేపలు పడేమో నిజంగా. ఇక్కడ నీకు మా ఎర్రేసి ఇక్కడ మాకు క్లారిటీ కనపడతాయి బుడ్డ బరకలు. చూడండి మామ, ఈ కుక్కలన్నీ ఇప్పుడే వేటకు పోయినాయి, చిన్నగా వస్తాయి. ఇగోండి పైన కూడా కనపడచ్చు మీకు. ఇగోండి పాప మా కుక్క కుంటుతుంది మరి ఎందుకో కానీ. ఇప్పుడే వేటకు పోయి వస్తాను ఈ అడవిల నుంచి. ఇక కనపడుతుందా ఆ గుట్ట కనపడుతుందా? చూడండి మామ, ఇక్కడ నుంచి ఇలా సన్లైట్ ఎంత మంచిగా ఇప్పుడే చిన్న దిగిపోతుంది, వెళ్ళిపోతాం సన్లైట్. ఇప్పుడు మనం ఈ గుట్ట కిందికి ఉన్నాం కాబట్టి మనకి ఏర్పడట్లేదు అంతగానో. అటుపక్క దిగుతుంది ఇక మొత్తం డౌన్ క్యారా. ఇక మనోడైతే ఇప్పుడు ఏం చేస్తాను చెప్పాలి ఒకసారి. ఏం చేస్తాను ఎవరు మనలో చెప్పరు ఒకసారి. ఇప్పుడు ఏం చేస్తానంటే ఇలా పెద్ద పెద్ద చేపలు కొట్టుకుంటానే. ఆ చేపలకి ఏం ప్లాన్ చేసినట్టు ఇప్పుడు ఎట్లా చికెన్ తెచ్చినా కాబట్టి ఒక ముక్క కుచ్చి ఇసిరినాం అనుకో పడే ఛాన్స్ ఉంది. పడితే తింటాం, పడకపోతే ఎండుతాం. అక్కడ ఆ ఏరియాలో పెద్ద పెద్ద చేపలు కొడతాను, తక్కువ పెద్దవి కావు. అట్లా అంటాను యాడ ఒకటి దెబ్బ. ఇందులో మొసళ్ళు ఉండే కూడా అవకాశం కూడా ఉన్నది, జాగ్రత్తగా చూసుకొని తిరగాలి. మీకు అక్కడ కూడా కనపడచ్చు చేపలు పైకి తీరని కిందికి పోతాను. ఆ గుట్ట ఫోక్సింగ్ అంతా ఈ వరకు కొడతాను చూడండి. కానీ నీడనే గుట్ట నీడ అది అక్కడి నుంచి ఈ వరకు కొడతాను చూడండి. వాటర్కి రిటర్న్ కొడతాను మంచిగా. ఆ గాలాలను ఏం చేస్తామంటే ఇప్పుడు పెద్ద పెద్ద ఒక 3 గాలాలు కట్టినామోను. చికెన్ ముక్కలు తెచ్చినాం. చికెన్ ముక్కల్ని మంచిగా వాటికి చిన్న చిన్న ముక్కలు చేసి గాలాన్ని గుచ్చి ఆ లోపటేస్తాం. ఆ లోపటెత్తే ఏదో ఒక పెద్ద చేప పడే అవకాశం ఉంది. చికెన్ ముక్కలు తింటాయిగా, కొరమట్టం తింటాయి ఆలగలు. ఏ ఒక్క చేప పడ్డా మనకు మంచి కూర అయిపోద్ది. కనబడతారా మీకు అన్న వాళ్ళు చాలా మంది పోతారు. ఇగో ఇక్కడ ఒక ఇద్దరు ఉన్నాలా, ఇగో ఇక్కడ బండల కట్ట దాడతారు చూసిల్లా. ఇగో ఇక్కడ ఒక ఇద్దరు, వాళ్ళ చేతుల్లో ఆయుధాలు ఉన్నాయి, కర్రలు గాలాలు ఉన్నట్టున్నాయి. ఇంకా వాళ్ళు ఇంకా ముంగట వాళ్ళకైతే కుక్కలు అయితే వెనుకైతే పక్కా ఉంటాను మామ. ఒక్క లాస్ట్ ఫైనల్ వ్యూ చూడండి ఒకసారి, వ్యూ పాయింట్ ఎట్లుందో మామ. గా కుక్క అయితే ఎట్లా మొత్తుకుంటాను చూడండి, ఘోరంగా ఆడుతుంది ఆ కుక్క అయితే. కనపడతాను చిన్నగా. అగ్గోండి ఊరు నాయన ఎట్లా మొత్తుకుంటాను అది అనుకుంటా. మరి ఇటే తిరిగింది ఫేస్ అయితే దాన్ని చూడండి. ఈ వేటకు పోయినప్పుడు ఏమన్నా కుక్కలు ఇట్లా మిస్ అయ్యి ఉంటాయి అంట. కొన్ని కుక్కలు మిస్ అవుతా ఉంటాయి. ఇక వాటి కోసం మరి ఆడుతుంది, ఎందుకు ఆడుతుంది తెలియదు. ఎందుకు తప్పిపోయింది? ఇక్కడనే ఉన్నారు మనుషులు. మనుషులు ఇందాక నడుచుకుంటే ఇట్నే వేలు కదా కుక్కనికి వచ్చింది. మామ ఇగో ఈ కుక్క ఇక్కడ మొత్తుకుంటుందా అటు పక్క నుంచి. నైట్ పూట అయితే చిన్న భయం కాదేమో ఇంకా ఇట్లా మొత్తుకుంటేగా. 120 స్పీడ్లో కొట్టుకోదు ఇట్లా కడితే మనకే చూసి ఆడుతుంది. అది ఎందుకు ఆడుతుందో తెలియట్లేదు. ఇంతసేపు వేటకెళ్ళి పోయిన కుక్కలని పోయినాయి, మరి ముంగట మనుషులు కూడా పోయి. కానీ వెనక ఇది ఒకటే ఆగిందని ఆడుతుంది, మరి ఆడుతుంది. ఇంద్రియం మొత్తుకుండు. ఇదే ఇప్పుడు పగలైతే కొంచెం ఇద్దరం ధైర్యంగా ఉన్నాం, కానీ నైట్ అయితే ఇట్లా ఆడితే ఎట్లా ఉంటుంది ఇలాంటి లొకేషన్లో, ఎవ్వరు లేని లొకేషన్ ఇంత అడవిలో. గుండె ఆగిపోవు ఇట్లా ఆడితే. మామ మనమైతే ఇక టెంట్ అయితే ఖచ్చితంగా ఇప్పుడు వేసుకోవాలి. ఇక ఇప్పటికే లేట్ అయిపోయింది. వారు ఇందాక వేద్దాం అనుకున్నాంలే, కానీ ఆ గాలాలు ఈ గట్టిలో కూడా మామూలు లేట్ కావాలి. ఇక అట్లనే అయింది. మళ్ళీ ఇంకోటి ఏందని చెప్పాను, ఇటుపక్క కొంచెం వేటకు ఈ గుట్టమ్మడి బొయ్యిలోను ఇప్పుడే లేట్ కొత్తాళ్ళు సాయంత్రం అయిపోయినాక కుక్కలు పట్టుకుని అయ్యి పట్టుకుని మళ్ళీ మనం కొత్తగా టెంట్ వేసి ఉంచిందనుకో ఇదేందబ్బా వింత కనుక్కొని ఆలోచిస్తారు, ఆశ్చర్యపోతలు భయపడే అవకాశం కూడా ఉంది మళ్ళీ. అందుకనేసి ఇక మేము ఆగినాం.
ఇప్పుడైతే మనకు టైం వచ్చేసి 7 అవుతుంది. ఇప్పుడైతే తీసుకుంటాం ఇక చిన్నగా. ఓకే మరి 7-2 అవుతుంది. 7-2 అవుతుంది సంగతి. మా అమ్మ టైం అయితే అయిపోయింది కాబట్టి మనం అయితే రైస్ పెట్టుకుంటాం. ఫస్ట్ అయితే మనం అయితే రైస్ కడుగుతాడు. మరి ఇంత ఫ్రెష్ ఉన్నాయి చూడ రైస్, మస్తు ఉన్నాయి, బాగున్నాయి, నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. కానీ ఏవైతే కొంచెం కొత్త ప్లేస్కి వచ్చినాం కాబట్టి కొంచెం భయంగా ఉన్నది ఎందుకో. భయంగానే ఉంది. మరి తొందరగా కండుకొని తొందరగా లోపల తినాలి ఇక అంతే. పక్కన అయితే బండలు ఘోరంగా ఉన్నాయి. ఎందుకంటే మళ్ళీ బండ నుంచి తేలి వెళ్ళొచ్చు, పాములు వెళ్ళొచ్చు, ఇది ఒక భయం ఉంది. నేను ఇప్పుడైతే మనకైతే గ్యాస్ ఉన్నది కాబట్టి అంత ఉండదు యారా. మంచిగా మనం గ్యాస్ ఉన్నది కాబట్టి సింపుల్గా అయిపోయి కొట్టుకుంటాం. ఓకే నైట్ కూడా కాదు కదా పెద్ద. అదే అర్థం కావట్లే. ఒరే ఏం రాసేది అది? మనుషులు అని ఉన్నా అంటున్నా ఇంకా వేటగాళ్ళు. ఆయన ఎంతసేపు ఏం చేస్తారు వేటగాళ్ళు? అట్లా ఎందుకు ఆడతలేదు మనుషులు ఉంటే. ఇక మనోడైతే ఉప్పేస్తాడు మరి అన్నంలోకి. సో మామ మనమైతే ఇప్పుడు ఒక పక్క అయితే రైస్ పెట్టుకున్నాం, ఇంకో పక్క అయితే ఇక చూడండి ఒకసారి దగ్గర రారు. ఇంకోటి లివర్లు మాము. ఈరోజు అయితే లివర్లు ఫ్రై అంటావా కూర అంటావా? ఫ్రై ఇంకేముంది, ఫ్రై అంటాను, కూర్రా చికెన్ అంటారా చింటూ. ఈరోజు అయితే మనమైతే లివర్లు అయితే మనకు ఎందుకో కానీ ఎక్సలెంట్గా దొరికినాయి. అసలు టయానికి దొరికినాయి, మస్తు టయానికి దొరికినాయి. ఎప్పుడు కూడా దొరకలే కానీ ఈరోజు లక్ ఏంటంటే దొరికినాయి. లాంగ్ వచ్చినందుకు అంతవా. అంతే, మాకు మీ ఇప్పుడు లివర్లు దొరికి అడిగినా కానీ లివర్ అనేటోళ్ళు. మరి ఇలా లాంగ్ వచ్చినందుకు మంచిగా దొరికినాయి, కానీ బాగా పెద్దగా ఉన్నాయి అందుకనేసి ముక్కలు కోసుకుంటాం. మనం ఒక మంచి కత్తి కొనాలరా దీనికి చికెన్. కానీ అయితే అడ్వెంచర్ అయితే మామూలుగా లేదు మా. నిజంగా ఈ గుట్టలో లేస్తాను, అవతల గుట్టల నుంచి ఆరుకులు వస్తాను. మీరు నిజంగా నమ్మలేదు కానీ ఆ ఎందుకు అట్లా ఆడతాను. కానీ ఈరోజు అయితే లివర్ కర్రీ ఎట్లుంటుందంటే, ఈ లివర్ కర్రీతో మేము ఏం చేస్తామంటే వైట్ రైస్ పెట్టుకున్నాం. కానీ ఇక్కడ కనపడే దోమలు ఏందిరా చిన్న చిన్న దోమ లేకుండా. మనకైతే ఇప్పుడైతే మంచిగా లివర్లో శుభ్రం కట్ చేసుకున్నాం. ఇదిగోండి లివర్లు చూడండి ఎక్సలెంట్ కనపడుతున్నాయి లివర్లు. నీసు కర్రీ అయితే దగ్గర పోయొద్దు, ఎందుకంటే చెప్పాను చుట్టుపక్కల మొత్తం బండలే ఉన్నాయి కదా, దగ్గరకు వచ్చే అవకాశం ఉన్నాయి అన్న పాములు. అవును దగ్గర ఉండదు, దూరంగా తీసుకురాలి. ఫస్ట్ అయితే ఈ ఊర్లో ఒకళ్ళు ఇద్దరు మంచిగా పరిచయం చేసుకోవాలి. పరిచయం చేసుకొని వాళ్ళు మంచి మంచి లొకేషన్ చూస్తుంటారు. ప్లస్ మనకు కూడా ధైర్యంగా ఉంటుంది ఇప్పుడు తిరిగిన ప్లేస్ కాబట్టి. అంతే కదా. అంతే మరి. అందుకనేసి ఇక నెక్స్ట్ మేము అట్నే ప్లాన్ చేసుకున్నాం. ఇటు వస్తాం ఉత్తిగా ఇస్తాం. అబ్బో ఉత్తి రాదు. ఎందుకంటే నైట్ వేటగాలు ఉంటారు, పగలు వేటగాలు ఉంటారు. చూసుకోండి మీరు ఎక్కడైనా నైట్ ఎట్లుంటుంది ఏంటని చూడాలి. ఈ గుట్టల నుంచి వెళ్ళి, ఎందుకంటే మందంటే కొంచెం అడవి గట్ట అది వేరే ఉంటుంది. ఇప్పుడు ఇది గుట్ట ఏరియాగా ఈ పందులు గిందులు ప్రతి ఒక్కటి అంటే వేరే జంతువులు ఏదైనా గుడ్డీలు అవి ఉంటాయి కదా, నీళ్ళు తాగడానికి కిందికే వస్తాయి మరి కాదా. అందుకే మనకి లోపల ఉండాలి అంతే టయానికి తిని లోపల బయటికి రాదు. ఇక ఆడి పని అవి చూసుకుంటే మనకి ఏంది లైట్లు వేసుకుని అని అన్న గట్నే దగ్గరికి వచ్చింది అనుకో ఈ నీసు వాసన గిట్ట ఇబ్బంది అయితే మొత్తం గట్ట ఆయుధం కూడా లేదు మన కామెడీ అని అంటే. సో మనకైతే చూడండి రైస్ అయితే రెడీ అయిపోయింది, కానీ పురుగులు పడే అవకాశం ఉన్నట్టుంది. తొందరగా ముయ్యాలి. అది సంగతి. రైస్ అయితే మంచిగా అయితే కంప్లీట్ అయిపోయింది. అంటే లివర్స్ కట్టి వైట్ రైస్ అయితే కొంచెం కిక్ ఉంటుంది మంచిగా. ఫైనల్గా అయితే రైస్ అయితే ఉడికింది కట్టి ఇప్పుడు చికెన్ స్టార్ట్ చేస్తున్నాం. ఈరోజు అయితే లివర్స్ కట్టి మరి ఎట్లుంటుంది ఏంటి కథ టేస్ట్ తిని చెప్పాలి. ఈ వర్షాకాలం కాబట్టి పురుగులు ఘోరంగా షికాయ చేస్తాను, ఎక్కడ పడితే అక్కడనే వెళ్తాను. తీసుకొని ఈరోజు మళ్ళీ రెచ్చిపోవాల్సిందే అంటారు. అయితే ఆయిల్ పోసి రెచ్చిపోవాల్సిందే. పురుగులు రెచ్చిపోతాను. ఏం పురుగులు రా యాడ్స్ అయితే పురుగులు ఘోరంగా అరుస్తాయి అసలు. పురుగులు వినపడతాం వీటి వల్ల నాయిస్ రావచ్చు మాకు. ఘోరంగా వస్తుంది. దగ్గరలో ఉన్నాయి కదా. సో మనమైతే ఇంకా తాలింపు వేసుకోవాలి. ఇక నూనె వేడెక్కాలన్నట్టు డైలాగ్. నూనె వేడెక్కాలి అయితే. కానీ నూనె వేడెక్కుడు ఏందో కానీ కొంచెం తొందరగా చేసుకోవాలి మేమైతే వంట. బయట అయితే ఎక్కువసేపు ఉండేది కాదు, కొత్త ప్రదేశం కట్టారా. కొత్త ప్రదేశంలో బయట అయితే ఎక్కువసేపు ఉండేది కాదు. ఎంత స్పీడ్గా లోనకపోతే అంత మంచిది మనకైతే.
ఇక ఫైనల్గా అయితే చికెన్ కూడా వేస్తాను మామ. పురుగుల వల్ల వీడియోలు తీయలేకపోతున్నాం సరిగ్గా. అది సంగతి. ఈ లివర్ల కర్రీ ఈరోజు అయితే మంచిగా వస్తుంది అనుకుంటాను. కానీ పక్కన అయితే పురుగులు అయితే ఘోరంగా ఆరుతాయి, నాయిస్ అయితే ఘోరంగా వస్తుంది. ఏమనుకోకండి ఈ వీడియో కారా. ఒకటి కావాలంటే ఒకటి వదిలేసుకోవాలి అంతే. ఇక డైలాగ్ మనకంటే ఎక్కువ వస్తాయి మార్పులు. మనమే చిన్నగా మనమే మాట్లాడుతున్నా మనకన్నా గట్టిగా వస్తాయి. చూడండి ఒకసారి ఎట్లా ఆడుతాను, కుయ్యి 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 అని నాయిస్ బాగా వస్తుంది అసలు. ఘోరంగా మొత్తుకుంటాను అయితే డైలాగ్. ఇప్పుడైతే మనం పసుపు కూడా వేసుకున్నాం. పురుగులు అయితే నమ్మేది ఇక తక్కువ కూరలు పడతాయి. అందుకే మేము అయితే వీడియోకి వచ్చి పైన తీస్తాం మళ్ళీ. ఓకే బాయ్. మనమైతే ఇగో అల్లం పేస్ట్ అయితే వేసుకుంటూ మర్చిపోయినాం. ఇప్పుడు రెచ్చిపోవాలి అల్లం పేస్ట్, ఎందుకంటే అల్లం పేస్ట్ మెయిన్ టేస్ట్గా కర్రీ కారా. మెయిన్ అదే అల్లం పేస్ట్ వేస్తే వాసన గుమ్మ గుమ్మ ఆడుతూనే ఉంది మాము. అంతే అంటారు అయితే. కర్రీ అయితే ఒకసారి చూడండి దగ్గరికి వచ్చి. ఇగ్గో కొత్తలు ఆడుతుంది మరి మన కర్రీ అయితే లేదా. ఏం పురుగులు మామో అక్కడ కర్రీ చేసుకొని లోపల పడాలి. ఇలాంటి అన్న అయితే అన్ని వస్తువులు ఇది ఒకసారి వేసుకుంటాను, మూత పెడతాను. ఇక ఏరా ఇందులోకి వచ్చి పడతానే రా నాయన. కింద చూడండి పురుగులు నాయన. ఇవన్నీ పురుగులు చూడండి మా పురుగులు బరకం మీద కనబడతాను. చిన్న చిన్న పురుగులు ఉసుళ్ళు. ఒకటిగా మసాలా కూడా వేసుకొని ఉసుళ్ళే అవి పురుగులు. ఉసుళ్ళు మసాలా కూడా వేసుకుంటాను మనం. డైరెక్ట్గా దింపుడే ఉండాలి. ఇక ఊక మూతి అవి పడతాయి పురుగులు. మరి కర్రీ అయితే మంచిగా అయిపోయింది ఎర్రగా. ఒకసారి కొంచెం మంచిగా పెట్టరు కర్రీ అయితే. కర్రీ ఎక్సలెంట్ ఉడుకుతుంది మా. మనకైతే లివర్ల ఫ్రై కాబట్టి ఈరోజు ఎట్లుంటా చూద్దాం ఉండండి. చాలా మంది కూడా కామెంట్ చేస్తారు లివర్లు కూర చేయండి బ్రదర్, లివర్ కూర బ్రదర్. లివర్లు అయితే ఇలా మామూలు లేవు, మంచిగా దొరికినాయి. మాకు కూడా మంచి టైమింగ్ దొరికినాయి యారా. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే దీని మీద మూత మర్చిపోయాను. మా పని అయితే మర్చిపోవడే మా పని అంతే. సో మామ మనమైతే ఇప్పుడైతే కర్రీ అండ్ మంచిగా దాని పేరు ఏం పేరురా, ఇది లివర్ల కర్రీ అను రైస్ అయితే అయిపోయింది. అప్ప రైస్ కంటే బయట మర్చిపోయాను. మన దరిద్రం ఏంద్ర ఇట్టుంటది. చె మామూలు దరిద్రం కదంటారు ఇది డైలీ. ఇక కర్రీ గంటతోనే అన్నం అయితే వేసుకుంటాను. ఎందుకంటే కర్రీ గంట బయట గంట బయట ఉంది కాబట్టి పురుగు తొక్కలేవు. ఒక్కసారి జిప్పు తీసినామంటే లోపలికి రంగంలో దూకుతాయి. కనబడచ్చు మీకు, అంతగానం ఏర్పడతానే తెలియదు నాకైతే. అయితే 8-13 అవుతుంది టైం అయితే ఆల్మోస్ట్. ఈ టైంకి వంట అయింది. ఇప్పుడైతే మెత్తదానికి అయితే రెడీ అయిపోయినాం. ఇంకా ఎరా కొంచెం దగ్గరికి వేసుకో. జిట్టి తీయాలి అట్లే మనం. జిట్టి తీసి మర్చిపోద్దరు. సో మామ మనమైతే ఇప్పుడైతే పురుగులు ఒకసారి చూడండి ఎట్లున్నాయో. ఘోరంగా ఉన్నాయి చూడండి. మామూలు దారుణం లేవు, మీకు కనబడతానే లేదు. కానీ జిప్పు తీసిందనుకో దూరేటట్టున్నాయి. ఇప్పుడు జిట్టు తీసుకో ఫస్ట్ అయితే. దరిద్రపు దయ్యాలు భూతాలు ఉంటాయి నమ్మేది అది ఇలాంటి ప్లేస్లో. ఎందుకంటే ఐడియన్ ప్లేస్ ఇది. పెద్ద గుట్టలు చుట్టుపక్కల ఎవరు కూడా ఈ టయానికి ఇక్కడికి వచ్చి ఉంటారు ఇప్పుడు కూడా. మనమైతే ఇప్పుడు ఈ లివర్ల పై మీద చూడండి. ఏంటి సరే మాటలు పడి టేస్ట్ కూడా చెప్పలేకపోయాం. సరే టేస్ట్ మరి ఎట్లా ఉంది కదా. అదిరిపోయింది. మనోడు వంట ఇరగొట్టిండు. కర్రీ అయితే సూపర్ మా. చూడండి ఇందులో ఒక ముక్క పెట్టుకొని, లివర్ ముక్క పెట్టుకొని తింటే ఎక్సలెంట్. సూపర్ కర్రీ అయితే నెక్స్ట్ లెవెల్లో కుదిరింది. మీకు ఆ కర్రీ చేసేది అయితే మంచిగా వీడియో తీసి చూపించలేకపోయాను. చూసారు పురుగులు ఎన్ని ఉన్నాయో. ఎటాక్ ఇగో ముక్క అది పురిగింది మరి ఇలా బట్టి. సూపర్ సూపర్. మన నిమ్మకాయ తెచ్చుకోవాలి ఎప్పుడైనా. ఇంకోటి ఏంటంటే ఇంత దూరం వచ్చినాం కాబట్టి నిజంగా ఘోరంగా భయం అవుతుంది. బయటికి చెప్పుకోవట్లేదు కానీ ఎందుకంటే చెప్పాలన్నా ఇందాక సౌండ్స్ అయితే అవతల రోడ్డు నుంచి వస్తాను, యువతల రోడ్డు నుంచి రావట్లేదు ఎరా. ఇప్పుడు ఒకటి ఏదో గుమ్ము గుమ్ము అన్న చూసిరా, అది ఏంటిదో అర్థం కావట్లేదు. డోమ్ డోమ్ అండి వేరా అవతల రోడ్డు నుంచి మరి అన్నది మరి కొండకెళ్ళి. మరి ఏందనేది ఏంటో మరి తెలవట్లేదు మాకు కూడా. ఇంత లాంగ్ వచ్చి చేసాడు మనకు కూడా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కాబట్టి ఎట్టుంటుందో చూడాలి. ఇంకా నైట్ మొత్తం ఇప్పుడు ఏముంది 8 అవుతుంది. ఇప్పుడు అంత ఏముండదు, నైట్ కూడా తెలవాలి.
ఇలాంటి అమలకాన్ని డేంజర్ అండి. సిగ్నల్ కూడా ఒకటే పొద్దు ఉంది, కానీ వ్యూ పాయింట్ అయితే సూపర్ ఉన్నది. వ్యూ పాయింట్ అంత క్యాప్చర్ చేయలేకపోయింది, అంత వీడియో తీయలేకపోయాను. వీడియో అయితే ఎట్లా అనిపిస్తుంది చెప్పండి. ఇంకోటి ఏంటంటే వీడియోకి అయితే ఖచ్చితంగా లైక్ కొట్టండి. మేము ఇంత దూరం వచ్చేసినాం, ఆల్మోస్ట్ ఒక 16 కిలోమీటర్లు వచ్చినాం. మరీ డేంజర్ రిస్క్ చేసుకున్నాం. ఈ వీడియో కొంచెం ఇప్పటి మీద కొంచెం ఎక్కువ సపోర్ట్ ఇస్తే చాలు, మాకు ఏమవుతుంది మీ నుంచి సారా ఒక సపోర్టే. రేపు మేము ఇంకో ఇట్లాంటి అడ్వెంచర్కి ముందుకు పోతాం. ఇంకా వస్తూనే ఉంటాయి మీరు సపోర్ట్ చేసే కొద్ది. ఇంకోటి ఏంటంటే మీకు మేము చెప్పుడు మర్చిపోయిన విషయం, మేము ఈ వీడియో వాటర్ ఫాల్స్ పక్కన వేయాలి ఈరోజు. యారా అవునా, వాటర్ ఫాల్స్ పక్కన వేయాలి. బట్ ఏం జరిగిందని చెప్పాలన్నా మీకు స్టోరీ. రీసెంట్గా ఒక అబ్బాయి ఎక్కడంటే దాని పేరు ఏం పేరు, దూలాపురం అంటే బ్లూ వాటర్ ఫాల్స్ అంటారు మా ఏరియాలో. అందులో పడి రీసెంట్గా ఒక అబ్బాయి చనిపోయాడు. ఆ అబ్బాయి చనిపోయినాక మరి ఆ అబ్బాయి దేవుడు అనుకుంటే సిద్దిపేట అనుకుంటా. కుదిరితే మీకు వీలైతే ఒక స్క్రీన్ షాట్ మీకు ఈ వీడియో పక్కన ఇస్తా యారా. కానీ ఆ అబ్బాయి పాపం ఎట్లా చనిపోయిందో మనకైతే తెలియదు. అప్పటి నుంచే మన వాటర్ ఫాల్స్కి అయితే అలవ్ లేదు, ఓన్లీ బొగతా ఉన్నది చూసిర్రు, మొన్న మీరు చూసిర్రు. ఆ బొగతా వాటర్ ఫాల్స్కే అలవ్ ఉన్నది, మిగతా వీటికి ఏ దానికి కూడా అలవ్ లేదు. ఇక మొత్తం ఇప్పుడు అక్కడికి పోయిన ఇంకో ఫైన్ 5,000గా 5,000 రూపాయల ఫైన్. మనకు అలా తెలవకుండా పోయి దొరికింది అనుకో 5,000 రూపాయల ఫైన్. ఎందుకు చెప్పండి అంత రిస్క్ చేసుకుంటూ. ప్రతి ఒక్కటి ఇప్పుడు ఆ బ్లూ వాటర్ ఫాల్స్ ఒకదాని కోసం మిగతా ఒక 4-5 వాటర్ ఫాల్స్ క్లోజ్ చేసారు. ఓన్లీ బొగతా ఒకటికి అన్ని సేఫ్టీలు ఉన్నాయి. అంటే మనుషులు దిక్కుంటే సెక్యూరిటీ అందరు ఉంటారు అక్కడ. ఇక మనిషికి అందరి సేఫ్టీ ఉన్నది కాబట్టి ఇంకా అక్కడికి అలో ఉన్నది అంతే. అందుకనేసి ఇప్పుడు మనం బిర్యానీ తినడానికే నో అలో. ఓకే మామ, మరి చూడండి అయితే అయిపోయింది. చూడండి ప్లేట్ అయితే మొత్తం ఖాళీ అయిపోయింది. ఒక్కసారి చూడండి మామ, గిన్ని పురుగులు అయ్యో చూడండి. అయ్యో ఎక్కడ పురుగులు రా నాయన. ఇది చూడండి మామ, ఇక చెప్పండి ఈ పురుగు రకం. వీలైతే లోపల పోదాం ప్లానింగ్. ఇక ఈ బువ్వలల్లా కూరలు ఈ పైకి ఇగో మన పైన కూడా బ్యాచ్. సో మావ మనం అయితే చూసుకున్నట్టయితే బయట వాతావరణం చూడండి ఒకసారి. బండలు అయితే అట్టనే భలే ఉన్నాయిరా. ఈ బండలు భలే ఉన్నాయిరా నాయన. మనం మంచి అంపులు వేసినాం ఇప్పుడు చూసుకుంటే కదా. ఇది మన ఫైనల్ లుక్. మన గ్యాస్ బండ మీద ఇవన్నీ పెట్టుకున్నాం. ఇంకోటి ఏంటంటే ఇందులో ఈ చుట్టుపక్కల ఇట్లుంది మనకైతే చూడండి. ఎట్లుందంటే ఈ బండని కరెక్ట్గా కొంచెం నుంచి దూరం చూసింది అనుకో మనం దయ్యమో గేమో అనుకుంటారు. ఒక మనిషి నిలబడ్డట్టున్నది. కొంచెం పెద్ద బండలు చూస్తే చూడండి, అగ్గోండి అది ఎట్టున్నది చూడండి. ఈ బండల పక్క మట్టి ఏమన్నా బాటిల్ ఇంకో బాటిల్ ఘోరంగా సౌండ్ వస్తాను. ఏదో మనిషి వచ్చి ఇసురుతే ఎట్టుంటుంది యారా. అదే రాళ్ళు గిల్లు అన్న పెట్టి ఇసురుతే ఎట్టుంటుంది, అదే సేమ్ సౌండ్, అదే సౌండ్. ఇక్కడ చిన్న బాటిల్ ఉన్నాయి, ఇలాంటి బాటిల్ పోయినాయి. ఈ బండలకు వచ్చి తలలకు ఈ బండలకు వచ్చి ఇటు తగులుతాయి. ఈ పాము చూడండి మామ, ఎక్కడ దాకావు ఈ పాము చూడండి. అక్కడేం చేస్తారు పాము నాయన. ఇదిగో ఈ పాము చూడండి ఒకసారి. ఇదిగో తోక కనపడుతుంది మంచిగా. తలకాయ చూడు ఆడుందో మనకెళ్ళి వస్తుంది. ఈ పాము గీడేం చేస్తుంది నాయన, మనకెళ్ళి వస్తుంది లోపల. మన ఈ టెంట్ పక్కనే ఉంది నాయన. చూడండి మా ఫామ్ అయితే అది ఇగ్గో కనబడుతుంది. నేలకు దాపుకుంటా కాబడట్లేదు కెమెరా. ఇదిగో మామ పాము ఇది ఎటు వస్తుంది రా, మనకి వస్తుంది అర్జెంట్. కెమెరా పట్టుకో మామ, గిదే మామ. అది చూడండి నేలకెడ దాపుతుంది చూడండి. చూడండి ఒకసారి నేలకెడ దాపుతుందో. కనపడదా మా ఈ సంవత్సరం వస్తుందంట అయితే. ఊరి నాయన ఇదేం పాము రా చింటూ. సరంగా మీదికి రాదు. ఇక అదే డౌట్. అది నీరు కట్టేనా? అది నీరు కట్ట కాదనుకుంటా, వేరే గట్ట దాపుతుంది. అది గట్ట దాపుతుంది చూడండి అసలు ఏంది అసలు గిల్లాంటి పాము. సరంగా కలవది దూరం ఉండు, కొంచెం నమ్మేది కాదు. దూరం చుట్టుపక్కల ఇంకా ఉన్నాయి చూడు. నేను ఇప్పుడే ఇటు నడుచుకుంటూ వచ్చినా. ఇప్పుడు మీకు ఇదంతా చూపించినగా చూపించడే వచ్చేది చూస్తానికి ఇట్లున్నది అమ్మగారు. నీ ఇలాంటి పాములు వస్తే ఏం చెప్తామంటావు. చూడండి టెంట్ కూడా ఇన్ని ఉంది. టెంట్ కూడా మనకి ఎంత దూరం లేదు, పెద్ద దూరం ఏం లేదు. ఇదిగో టెంట్, ఇదే మన గ్యాస్. అది చూడండి నేలకట్ట దాస్తుందో. వేసుకో ఎంత స్పీడ్ పైన చూసినా. అదిగో ఉరే తక్కువ స్పీడ్ కట్టా. ఇదిగో వెళ్ళిపోయిందిరా, వెళ్ళిపోయింది. నైట్ పూట కూడా వచ్చే అవకాశం ఉంది. అదేగా ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది లోపల. కానీ మామూలు పాము కదా మామ అదైతే.
ఇప్పుడే జస్ట్ అట్లా మీకు లొకేషన్ అక్కడ చూపించిన, చూపించిన 2 నిమిషాలు అక్కడ వీడియో ఆపిన, అట్లా 2 అడుగులు వేసిన మంచిగా బండ మీద మంచిగా పడుకోంది. బండ పక్క మటి జాన్ అడుగు లేటా, ఒక 2 అడుగులు లేట్ అంతే. చూడకుండా అదే లైట్ లేకుండా పోయింది ఇంకో చెల్లందు మంచి కడుదు అమ్మగారు. బండ పక్కనే ఉందండి. నేను సడన్ గా చూసుకొని నేను కూడా షాక్ అయిపోయింది. ఎమ్మటే వీడియో ఆన్ చేసిన కానీ అది నీరు కట్ట పామే. ఏ పామైనా డేంజర్, అది విషపురుగు అంటే ఎరా మామూలు కదా. మంచి జాగ్రత్తలు మనం ఉండాలి ఇట్లాంటి అడవికి వచ్చినప్పుడు. ఇంకోటి ఏంటంటే మా దరిద్రం ఎట్లుంటది అంటే, మీకు మా దరిద్రం గురించి ఫస్ట్ గ్యామింగ్ నుంచి తెలిసే ఉంటది. ఏదో ఒకటి మర్చిపోయాను ఇవాళ. ఇంకోటి ఏంది మర్చిపోయాను చెప్పాలనా, ఆ చికెన్ ముక్క పెట్టిన పక్క పెట్టిన మర్చిపోయాను. చేపన పడుతుంది. 2 గారాలు 3 గారాలు కష్టపడి కట్టిండు మనోడు. ఆ గారాలు ఫలితం లేకుండా చేసినాం. ఆ చికెన్ కూర ఏం చేసినాం, చికెన్ ముక్కలు అన్ని ప్రతి ఒక్కటి ఒక ముక్క కూడా అందులో వేసుకున్నాం. కూరలు వేసినాము, కూర చేసినాం. కానీ ఈ ఏరియా అయితే కొత్తగా ఏదో కొత్త అడ్వెంచర్ లెక్క ఉన్నది. అది సంగతి మా. ఇంకా మీకైతే ఏం చెప్పలేము. కానీ మాకైతే చిన్న భయం కట్లేదా, నిజంగా భయం అయితే బయటికి కనపడట్లేదు కానీ ఘోరంగా భయం అవుతుంది. ఎందుకంటే ఇది మాకు అసలే కొత్త ఏరియా. అది సంగతి. ఓకే మామ, గుడ్ నైట్. వాటరు ఆలాల్సప్పుడు మరేం ఆలాల్సప్పుడు అయితే ఘోరంగా వస్తుంది అసలు. ఇటైతే కదలకుండా పన్నాడు. టైం చూడండి ఒకసారి ఎంత అవుతుంది. 1 గంట అవుతుంది, 1:06 అవుతుంది. ఇక నాకైతే అస్సలు నిద్ర పడట్లే. మనీ మబ్బు బాగా చేసింది రోయ్. అదే రెచ్చిపోయింది మబ్బు. ఇప్పుడు టైం కూడా బాగానే ఉంది, 5:40 ఆల్మోస్ట్ 6. గుడ్ మార్నింగ్ మామ. ఈరోజు అయితే నైట్ అయితే ఇది కొంచెం బాగానే పన్నాడు కానీ నాకే కొంచెం నిద్ర పట్టలేదు. ఇంకా కొత్త ప్లేస్గా మరీ అంతగానో ఎక్కువసేపు పండద్దు, అందుకనేసి నాకు కూడా తెలియదు ఎక్కువసేపు ఉన్నా కొంచెం. ఇంకోటి ఏంటంటే పైన చూసుకున్నట్టయితే మనకు మబ్బు అయితే ఘోరంగా చేసింది. ఇక చూడండి వర్షం పడే అవకాశం ఉన్నది. ఇగో ఈ వాటర్ కూడా చాలా పెరిగినాయి. నిన్న అక్క నుంచి ఇటు వరకు పెరిగినట్టున్నాయి. ఇక కొంచెం పెరిగినాయి వాటర్. మనమైతే ఇప్పుడైతే పాల ప్యాకెట్ మొన్న రీసెంట్గా అప్పుడు తీసుకున్నది ఉన్నది. ఇప్పుడు మంచిగా టీ పెట్టుకుందాం పొద్దున్నే. మార్నింగ్ వ్యూ ఇక్కడ చూసుకుంటా, ఈ వ్యూని చూసుకుంటా టీ తాగుతుంటది మామా. వేరే లెవెల్, నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సూపర్ ఉంటుంది వ్యూ పాయింట్ అయితే. సరే మీరు కూడా ఒకసారి ఎంజాయ్ చేయండి. మనమైతే ఇప్పుడు టీ పెట్టుకుంటాం. చలో. ఇప్పుడే చిన్నగా పెట్టుకున్నాము మనం అయితే. గ్యాస్ వల్ల మనకి ఎన్ని లాభాలు చూసిర్రా. మావనైతే లోపల ఉండి ఇక సామాన్లు చదరమన్నా చిన్నగా. ఒక్కసారి వ్యూ పాయింట్ రండి మామ, ఇక్కడ నుంచి ఎట్లా కనపడుతుంది. బాబా బాబా మనకైతే ఇక టీ అయితే కంప్లీట్ అయిపోయింది. చాయ్ కాఫీ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే మనం ఫాస్ట్గా కాఫీ తాగి ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి. ఆల్మోస్ట్ టైం 6:30కి వచ్చేసింది. చలో అనాలి ఇక. మేము కూడా ఎప్పుడు అనుకోలేదు ఇలాంటి లొకేషన్ ఇలా టీ తాగుతామని. వాటర్ పక్కనే. సో మనం అయితే ఇక ఈ అందమైన ప్రకృతిని వదిలిపోయే టైం వచ్చేసింది. ఇకైతే అన్నీ ఒక మనకి ఎక్కడ ఒక్క అయితే ఉందని చెప్పేసి నాకు బిస్కెట్ పడేది. సో మనం ఇది కావాలి. చలో. సో మనం అయితే ఇక ఈ ప్రకృతిని వదిలిపోయే టైం వచ్చేసింది. ఇక చిన్నగా వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఇక ఎక్కువ టైం ఇక్కడ ఉండద్దు. పైన అయితే మబ్బు ఘోరంగా చేసింది.
మళ్ళీ వర్షం గిట్ట దిగినాకో మళ్ళీ ఆల్మోస్ట్ ఒక 16-17 కిలోమీటర్లు ఇంటికి పోవాలి కాబట్టి ఇంకా చిన్న వెళ్ళిపోదు ఇక. దీని వదిలి వెళ్ళబుద్ది కావట్లే కానీ వెళ్ళాలి ఇక తప్పదు. ఇక మనమైతే ఇక ప్రతి ఒక్క సామాన్లు చదువుకున్నాం. ఈ బరకమ్మ కూడా తీసుకుంటాం. సరే మరి ఇగో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోలు కావాలంటే మన ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ కొట్టండి. ఇంకోటి ఏంటంటే వీలైతే ఒక లైక్ ఒక షేర్ కొట్టండి. మామూ మర్చిపోకుంటారా. అలాగే మాకు ఐప్ ఆప్షన్ కూడా ఉంది. లైక్ కొడితే ఐప్ అని కనబడుతుంది కామెంట్ బాక్స్ లో. దాన్ని ఇచ్చి మాకు ఐప్ అని ఇచ్చేయండి మామ. నెక్స్ట్ వీడియో అయితే ఛాలెంజ్ వీడియో తీద్దాం అనుకుంటాను. ఒక ఛాలెంజ్ వీడియో ట్రై చేస్తాను నెక్స్ట్ వీడియో ఛాలెంజ్ వీడియో కానీ క్యాంపింగ్ వీడియో. అది కూడా క్యాంపింగ్ వీడియో ఇప్పటి నుంచి కొంచెం రెగ్యులర్గా వస్తూనే ఉంటాయి క్యాంపింగ్ వీడియోస్. సరే మామ, ప్రతి ఒక్కరికి ఇక ఇంతవరకు వీడియో చూసినందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్స్. అది మరి సరే మరి అందరికి బాయ్. అన్ని ఇవి కవర్లో అయితే ఇలా పెట్టుకున్నాం. ఇంటికి పోయినాకనే కాలితే అయిపోద్ది, ఒక మంటలు అయితే అయిపోద్ది అంతేనా. మామా చూడండి మా కొండ ఎట్లుందో. మేమైతే ఆడ నుంచి ఇంత పైకి ఎక్కినాం. ఇంత ఈ బరువైన సామాన్లు మోసుకుంటా చిన్నద్దాం అట్లా పైకి వచ్చినాక మనోడైతే బండిదాన్ని పోతాడు. ఇక ఇక్కడి నుంచి లొకేషన్ చూస్తే చిన్న లేదు మామ. విజువల్స్ అసలు ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తక్కువ అట్లుంది అసలు. వేరే లెవెల్ అసలు. పైనుంచి పోతా అంటే విజువల్స్ మామూలు లేవు. వావ్ ఊరి పావురాలు ఎంజాయ్ చేయడానికి అవి కూడా వచ్చాయి పావురాలు. ఏముండదు ఇలా అసలు రావద్దు. జాగ్రత్తగా ఉంటారు. ఏంటంటే ప్రాణం పోలే తప్పే ఉంటుంది. వచ్చే డబ్బులు అంట చేసి పనికి అలాగే ఏం కదంట అగ్గో పావురాలు పైన నాకు రావాలని ఉంది. ఈ కొండకు ఎలాంటి లుక్ వచ్చిందంటే అలాంటి లుక్ వచ్చింది. సమానంగా ఉంది ఇట్లా బయట సమానం బాగుంది అసలు. ఈ కొండ అసలు ఎక్కాలి రోజు.